Hello everybody, welcome back to my YouTube channel Just Sandy Vlogs. So ఈ వీక్ అప్డేట్స్ అన్నమాట. ఏ వీక్ ఇన్ మై లైఫ్. సో ఫస్ట్ మేము ఇంటికి వెళ్తున్నాము. సో ఎందుకంటే మా మమ్మీ డాడీ వాళ్ళు గృహప్రవేశం చేయబోతున్నారు. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్, మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ అలా ప్లాన్ చేసుకున్నాం ఈసారి. ఎప్పుడు ఇంటికి బయలుదేరినా సరే పెద్ద టాస్క్ ఏంటంటే ట్రైన్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా అని చెప్పి. సో లీవ్స్ అప్రూవ్ అయ్యాయా, ఎన్ని లీవ్స్ వచ్చాయి అండ్ ఎంత టైం పడుతుంది రీచ్ అవడానికి, ఫ్లైట్ టికెట్ ప్రైజెస్ అన్ని కంపేర్ చేసుకొని అయితే మేము బయలుదేరుతాము. అసలు వీక్ అంతా ఫుల్ బిజీగా అయిపోయింది. స్టిల్ ఐ మేనేజ్ టు క్యాప్చర్ ఫ్యూ బిట్స్. సో ఐ కాంట్ వెయిట్ టు share it with you. So let's get the video started. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. సో బెంగళూరులో ఉన్న రోడ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఎయిర్పోర్ట్ ఒక ఎత్తు. చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంకా విండోస్ కూడా ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ కొంచెం తీసుకున్నాము రిఫ్రెష్ అవ్వడానికి. అండ్ మాట్లాడుతూనే బెంగళూరు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో మేము ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే ఒక 2 hours ఎర్లీగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాము. సో దట్ ఫస్ట్ చెక్ ఇన్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి బ్యాగేజ్ అంతా కూడా సబ్మిట్ చేసేసి ఇంకా మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి చెప్పాలి అంటే లాంచ్ యాక్సెస్. సో మీరు హైదరాబాద్ నుండి బయలుదేరితే యూ కెన్ స్టే ఇన్ హైదరాబాద్ లాంచ్, అలానే బెంగళూరు నుండి బయలుదేరితే యూ కెన్ స్టే ఇన్ బెంగళూరు లాంచ్. దీనికి మనం క్రెడిట్ కార్డ్స్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో 2 rupeesకే మీరు లాంచ్ ఫుల్గా యాక్సెస్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు చెక్ మీ క్రెడిట్ కార్డ్ అనేది అప్డేటెడ్ గా ఉందా లేదా, అండ్ మీ క్రెడిట్ కార్డ్ పైన ఎన్ని లాంచ్ యాక్సెస్లు ఫ్రీగా ఉంటాయి, లైక్ ఒక క్వార్టర్ లో లేకపోతే ఒక ఇయర్ లో అని చెప్పేసి. అండ్ నేను ఈ ఎయిర్పోర్ట్ ప్రీమియం లాంచ్ లోని మేము రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాము. ఈ లాంచ్ గురించి షార్ట్ పెట్టినప్పుడు చాలా మంది మీరు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారని చెప్పి అడిగారు. మేమైతే హెచ్డిఎఫ్సి డైనర్స్ క్లబ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది యాక్చువల్లీ చాలా కాస్ట్లీయెస్ట్ క్రెడిట్ కార్డ్, బట్ మా క్రెడిట్ స్కోర్ని బట్టి మాకు వితౌట్ ఛార్జెస్ మాకు ఆఫర్ చేశారనమాట. సో అలా ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు బి వెరీ చూజీ. అండ్ ఈ మధ్య అసలు పేమెంట్ ఏమీ చేయనవసరం లేదు క్రెడిట్ కార్డులు, లైక్ ఇయర్లీ ఫీజు ఏమీ ఉండట్లేదు. సో అలాంటి క్రెడిట్ కార్డ్స్ చూస్ చేసుకుంటే మీకు మంచి లాంచ్ యాక్సెస్లు ఇలాంటి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో అది లాస్ట్ టైం ఏమైందంటే నాకు ఉన్న క్రెడిట్ కార్డులో లాంచ్ యాక్సెస్ అనేది రిమూవ్ చేసేసారనమాట. సో మేము లాంచ్ లో రిలాక్స్ అవుదామని వెళ్ళి ఇంకా రిటర్న్ వచ్చేసాము. అండ్ ఆ అవుడేటెడ్ క్రెడిట్ కార్డ్ ని బ్యాంక్ ద్వారా క్లోజ్ చేయించేసి హెచ్డిఎఫ్సి డైనర్స్ క్లబ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాము. లైక్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ వి రియల్లీ లైక్ మోర్ అబౌట్ దిస్ క్రెడిట్ కార్డ్. కమింగ్ టు ప్రీమియం లాంచ్ చాలా బాగుంది. ఫుడ్ మేము అన్లిమిటెడ్ బుఫే అనమాట. అన్ని రీజియన్స్ వాళ్ళ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది. లాస్ట్ టైం ఒకసారి నార్మల్ లాంచ్కి వెళ్ళాము. సో నార్మల్ లాంచ్కి ప్రీమియం లాంచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఫుడ్ టేస్ట్ అయితే అమేజింగ్. నేను దోశ, ఇడ్లీ, నెక్స్ట్ నాన్ వెజ్లో అయితే ఆమ్లెట్, ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి అన్ని వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చాలా యమ్మీగా ఉంది. అండ్ ప్రీమియం లాంచ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంది, లగ్జూరియస్గా ఉంది అనమాట. అండ్ ఇక్కడే మ్యాచ్ స్క్రీనింగ్ అవి కూడా జరుగుతున్నాయి. అండ్ ఇట్ ఫెల్ట్ సో గుడ్. అసలు ఆ 2.5 hours టైం ఎలా గడిచిందో కూడా తెలియదు. అంత బాగా తిన్నాము. ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ, అండ్ ఇలా అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అలానే ఇక్కడ వాష్రూమ్స్, ఫీడింగ్ రూమ్స్, మంచిగా రిలాక్స్ అవ్వడానికి రిక్లైనర్ స్టైల్ చైర్స్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం వర్క్ కూడా చేసుకోవచ్చు వచ్చి. అండ్ ఫైనల్లీ మేము లాంచ్లో రిలాక్స్ అయిపోయాక మా ఫ్లైట్ బోర్డ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ట్రైన్లో వెళ్తే లగేజ్ మనతోనే ఉంటుంది. అండ్ ఫుడ్ అంతా కూడా ట్రైన్కి వెళ్ళే ముందే అన్ని ప్యాక్ చేసుకుంటాం అనమాట. సో రోటీస్ కానీ ఇలాంటివి నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా. బట్ ఫ్లైట్లో ఏంటంటే హ్యాపీగా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతాను. కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకు. నౌ లెట్స్ ఫ్లై విత్ ద క్లౌడ్స్. ఆల్మోస్ట్ ఇంకా వైజాగ్ రీచ్ అయిపోయాము. అసలు టైమే తెలియలేదు. బెంగళూరులో నిద్రపోతే డైరెక్ట్గా ఇంకా వైజాగ్లో లేచామన్నమాట. అండ్ బీచ్ కనిపిస్తుంది కదా,
సో దిస్ ఈజ్ మై బెస్ట్ వ్యూ. నేనెప్పుడూ ఫ్లైట్ ఎక్కినా సరే గోవాలో కూడా ఇలాంటి వ్యూ కొంచెం కనిపించింది. నెక్స్ట్ ఇంకా వైజాగ్‌లో చాలా అనిపిస్తుంది. అండ్ బే ఆఫ్ బెంగాల్ పైన కూడా చాలా సేపు రొటేట్ చేసి తీసుకొచ్చాడు డ్యూ టు విండ్. అండ్ నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు పిక్ చేసుకోవడానికి. దే ఆర్ సో స్వీట్. అండ్ అందరం కలిసి బీచ్ రోడ్‌లో డ్రైవ్ చేసుకుంటూ ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము. ఈ రెస్టారెంట్ అయితే ఒక స్పెషాలిటీ ఉంది. లైక్ మా వారు, నేను మా ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ అయ్యాక ఇదే రెస్టారెంట్‌కి డిన్నర్ చేయడానికి వచ్చామనమాట. బోత్ ద ఫ్యామిలీస్ కలిసి. అండ్ వాళ్ళు కూడా అనుకోకుండా అక్కడికే తీసుకొచ్చారు. సచ్ ఎ నైస్ కోయిన్సిడెన్స్. మేము కూడా మా మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకున్నాము. ఇంకా మేమైతే సూప్, స్టార్టర్స్, బిర్యానీస్ అన్నీ చక్కగా తినేసి కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని చాలా సేపు టైం స్పెండ్ చేసాము. కాలేజ్ ఎప్పుడో అయిపోయినా సరే ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్స్‌ని అలా హోల్డ్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా మీట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఫీల్స్ సో సాటిస్ఫైయింగ్ టు బీ బ్యాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎనీ టైమ్. సో ఒక మంచి లంచ్ తర్వాత అయితే మేము కోరాపుట్ బయలుదేరిపోతున్నాము. మా మావయ్య గారు కార్ పంపించేశారు. సో సేమ్ మేమున్న రెస్టారెంట్ దగ్గరికే వచ్చి పిక్ చేసుకున్నారనమాట. అండ్ కోరాపుట్‌లో కూడా కొన్ని డేస్ టైమ్ స్పెండ్ చేసాము. ఇట్ ఫెల్ట్ సో గుడ్. వడగళ్ళ వాన పడింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాకు చాలా హ్యాపీనెస్‌ని ఇస్తాయి. అలానే స్పెషల్లీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఈ డ్రైవ్‌లో మేము వెళ్ళాము. చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో నాకు బాగా నచ్చింది అనమాట. సో చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ నేను తీసుకున్నాను. అండ్ ఆ రోజు రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. సో ఫాస్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని చేసుకున్నాము. సో ఐ కుడెంట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో గృహప్రవేశం ముందు రోజు అనమాట. ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఇంటి పనుల్లో ఏదైనా హెల్ప్ చేయాలి అంటే మాత్రం ఈ పూల మాలలు కట్టడం నాకు చాలా సరదా, చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. కూర్చొని చేయొచ్చు అని చెప్పేసి. సో నేను, మా మమ్మీ, అమ్మమ్మ, అత్తయ్య అందరం కలిసి అయితే పూలు కట్టేసాం అనమాట. మాలలు కట్టేసాము. ఇక్కడ మా అమ్మమ్మ నేర్పిస్తున్నారు నాకు ఎలా కట్టాలో అని చెప్పేసి. నేను మా అమ్మమ్మని ఫాలో అయిపోతున్నాను అలాగా. ఎంత పెద్ద మాల కట్టానో చూసేయండి. లాస్ట్ వీడియోలో మమ్మీ, అమ్మమ్మ, నేను కలిసి కూర్చొని మాలలు కట్టడం, మాట్లాడుకోవడం ఇవన్నీ ఒక చిన్న మెమరీ అని చెప్పి క్యాప్చర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే కొత్త ఇంటికి వెళ్ళిపోయాము. సో కొత్త ఇంట్లో పూజ ప్రిపరేషన్స్ అన్ని ముందు రోజే కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ రోజు పూజ త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా మా మామయ్య గారు, మా వారు అందరు కలిసి మాలలు కడుతున్నారు. అండ్ పూజ కోసం కూడా అన్ని రెడీ చేసేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మా డాడీ అందరూ కలిసి ఇల్లు క్లీన్ చేసి పెట్టారు. సో ఒక్కొక్క ప్రిపరేషన్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసాము. అండ్ కొత్త ఇంటికి రాగానే మంచి ఉత్సాహం వచ్చింది. అండ్ పాత ఇంటిని వదిలేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ కూడా ఉందన్నమాట. అసలు ఈ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. మేబీ హౌస్ షిఫ్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఇలానే కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. బట్ ఫైనల్లీ ఆఫ్టర్ 25 years మై పేరెంట్స్ ఫౌండ్ దే డ్రీమ్ హోమ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం కోసం 4 వైపులు ఇలా అరటి చెట్లు పెట్టి రథంలాగా తయారు చేస్తున్నారు. ఎప్పుడు వీడియో కాల్లో చూడడమే తప్ప ఇంటిని ఎప్పుడెప్పుడు చూస్తామని అయితే ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఫైనల్లీ ద డే కేమ్ గృహప్రవేశం. సో అందరం కూడా గృహప్రవేశం చేయడానికి వెయిట్ చేస్తున్నాము. అండ్ గృహప్రవేశం కానీ ఇలాంటి ఏమైనా కస్టమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ మా పద్ధతులు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అండ్ ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా ఉండింది. సో అందరం పొద్దునే నైట్ 2కి అలా లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. సో ఎవరెవరైతే ఇంకా గృహప్రవేశంలో ఫస్ట్ ఇంపార్టెంటో వాళ్ళందరూ రెడీ అయిపోయి వచ్చేసాము. మిగతా వాళ్ళందరూ ఇంట్లో చక్కగా పడుకున్నారు. సో ఈ కొత్త ఇంట్లో దిగినందుకు మా డాడీ మమ్మీ ఫీలింగ్ ఎలా ఉందో తెలియదు కానీ నేను, మా తమ్ముడు అయితే చాలా ఎక్సైటెడ్ అయిపోయాము. ఎందుకంటే చిన్నప్పటి నుండి లైక్ మేము ఊర్లో ఒక అద్దె ఇంట్లో ఉన్నప్పటి నుండి నెక్స్ట్ ఇంకొక సొంత ఇంటికి, చిన్న ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు మా హ్యాపీనెస్ అసలు చెప్పలేనిదన్నమాట. సో ఎక్కడున్నా సరే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు, ఆ ఏరియాకి తగ్గట్టు అలా అడాప్ట్ అయ్యి ఎంజాయ్ చేసి అక్కడ ఫ్రెండ్స్ ని అందరినీ ఫామ్ చేసుకొని అసలు ఇప్పుడు ఆ ప్లేస్ వదిలేసి ఇంకా రావాలి అని అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. అండ్ వి ఫెల్ట్ రియలీ బ్యాడ్ అండ్ అటాచ్ అయిపోయాం అనమాట. ఒక 15 years, మోర్ దెన్ 15 years ఇంకా అదే ఇంట్లో ఉన్నాము. మా ఎడ్యుకేషన్ కానీ చిన్నప్పటి నుండి లైక్ నేను 5th class లో ఉన్నప్పటి నుండి ఆ పాత ఇంట్లో ఉండేవాళ్ళం.
సో అన్ని శుభకార్యాలు అక్కడే జరిగాయి. నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. నాకు జాబ్ వచ్చింది. నా పెళ్లి ఆ పాతింట్లోనే అయింది. మా తమ్ముడికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చింది. సో మేము మా పాతింటికి షిఫ్ట్ అయినప్పుడు అసలు చాలా చిన్న చిన్న పిల్లలం. ఇప్పుడు ఆ ఇల్లు వదిలేసి ఇంకొక దగ్గరికి మారాలి అంటే మాత్రం అదొక డిఫరెంట్ ఫీలింగ్. బట్ కొన్నిసార్లు ఎంత డిఫికల్ట్‌గా ఉన్నా సరే కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోక తప్పదు. ఫర్ ద గుడ్ అండ్ మారుతున్న కాలంతో పాటు కొంచెం ముందుకెళ్ళాలి. అది డెఫినెట్‌గా అందరూ డిజర్వ్ చేస్తారు. అందరూ ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడం అనేది డిజర్వ్ చేస్తారు. సో ఇప్పుడు మేము ఇంట్లో గృహప్రవేశం అన్నీ అయిపోయాక పాలు పొంగిస్తున్నారనమాట. అండ్ ఇల్లు తీసుకోవడం కావచ్చు, పెళ్లి జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో రాసిపెట్టి ఉంటే ఎక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడ జరుగుతాయి అంటారు కదా! సో అలాగా ఫైనల్లీ మై పేరెంట్స్ ఫౌండ్ దేర్ డ్రీమ్ హోమ్. అండ్ లిటరల్లీ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్, సేవింగ్స్ అన్నీ ఇంకా 25 ఇయర్స్ హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ దే మేడ్ ఇట్ టు హియర్. అండ్ ఇక్కడ కిచెన్ చూసినట్లయితే యూ కెన్ సీ సమ్ మాడ్యులర్ కైండ్ ఆఫ్ కిచెన్. బట్ ఇంతకుముందు మేము ఇంట్లో ఉండేటప్పుడు అయితే చిమ్నీ లేదు, నెక్స్ట్ డైనింగ్ లేదు, మంచి సోఫా సెట్ లేదు, మంచి డబుల్ బెడ్ లేదు, ఇలాంటి చాలా ఉండేవి. బట్ ఎప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయలేదు ఏ విషయానికి. వీ ఫెల్ట్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఇన్ లైఫ్. అండ్ అక్కడ నుండే ఇంకా నేర్చుకొని వచ్చామన్నమాట ప్రతి విషయం కూడాను. సో వీ ఆల్వేస్ లుక్ బ్యాక్ ఎట్ ద రూట్స్. హోప్ దే విల్ బీ హ్యాపీ, కంఫర్టబుల్ అండ్ హెల్దీ ఇన్ హియర్. ओम श्री स्थिते लक्ष्मी पद्मावत पार्श्वकितान रूपमसि आत्मा विष्णु शरणमस सर्वगुणहि इंद्र स्वामी दुक्मा स्वाहा ग्राम देवता में दुक्मा स्वाहा इष्ट देवता में स्वाहा ओम कर्तव्य दुक्मा स्वाहा గృహప్రవేశం షార్ట్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది హౌస్ డీటెయిల్స్ అడిగారు అనమాట. సో మా ఇంటి డీటెయిల్స్కి వస్తే ఇది 3 BHK హౌస్. అండ్ ఇది ఇండివిజువల్ హౌస్ కాదు, గ్రూప్ హౌసెస్ లాగా అనమాట. అంటే 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఉంటుంది. సో అందులో ఒక ఫ్లోర్ తీసుకున్నారు. సో ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క హౌస్ అనమాట. అండ్ ఫ్రమ్ ద స్క్రాచ్ మనం స్థలం కొని ఇల్లు కట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం. బట్ అపార్ట్మెంట్స్కి ఉన్న ఫెసిలిటీస్ అయితే అపార్ట్మెంట్స్కి కూడా ఉంటున్నాయి. అండ్ మెయిన్ ఇప్పుడు బిల్డర్ అన్ని చూసుకొని మనకి ఇంటీరియర్ పరంగా కానీ అన్ని విషయాల్లోని చూసుకొని మనకి హౌస్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అండ్ స్థలం కొని ఇల్లు కట్టి బోర్ తవ్వి ఇవన్నీ చెయ్యాలి అంటే దానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. బట్ మా పేరెంట్స్ కనిపించింది ఇట్స్ ద రైట్ చాయిస్ అని చెప్పేసి, అండ్ దే వెంట్ ఫర్ ఇట్ అండ్ వీ ఆల్ ఎంకరేజ్ దట్ డెసిషన్. అండ్ ఈ గ్రూప్ హౌస్ లోని ఫెసిలిటీస్ ఏమొచ్చాయంటే లైక్ పార్కింగ్, నెక్స్ట్ జనరేటర్, లిఫ్ట్, ఇవన్నీ కూడా బేసిక్ ఫెసిలిటీస్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంటీరియర్ పరంగా కూడా దే డిడ్ గుడ్ జాబ్, డీసెంట్ జాబ్ అని చెప్పొచ్చు. సో ఒక పక్క పూజ అవుతుంటే ఇంకో పక్క బ్రేక్ఫాస్ట్ కి అందరూ వెళ్ళిపోయామన్నమాట. ఇడ్లీ, వడ, పల్లి చట్నీ అవన్నీ బ్రేక్ఫాస్ట్ లో ప్లాన్ చేసుకున్నారు. సో బాగుంది టేస్ట్ అంతా కూడాను. అండ్ అపార్ట్మెంట్ కిందన ఇది పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియాలోనే భోజనాలన్నీ అరేంజ్ చేసుకున్నాము, కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పేసి. ఇంట్లో కూడా గాలి వెలుతురు అన్ని మంచిగా వస్తున్నాయి. వెల్ వెంటిలేటెడ్ ప్లేస్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో ఫైనల్ గా భోజనాల టైం అనమాట. ఎవరైతే ఫంక్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రం తినడానికి ఎప్పుడూ టైం ఉండదు. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళు పూజలో కూర్చున్నారు కాబట్టి వాళ్ళు తిన్నారు. బట్ మా అందరికి కూడా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని అందరితో కాసేపు మాట్లాడేసరికి టైం అయిపోయింది. సో రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా స్పెషల్స్ ఏంటి అంటే స్వీట్ పాన్, కుల్ఫీ, గోలీ సోడా, రసగుల్లా ఇవన్నీ కూడా సర్వ్ చేశారు. సో ఫైనల్లీ హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే బాగా అయిపోయింది. అండ్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అని చెప్పాను కదా. సో అపార్ట్మెంట్ పై నుండి వ్యూ ఇలా ఉందన్నమాట. వ్యూ అయితే బాగుంది. అండ్ మోస్ట్లీ ఇలా ఈవినింగ్ టెర్రస్ పైకి వచ్చి ఇలా వాకింగ్ అవన్నీ చేయొచ్చు. ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అని చెప్పను కానీ ఆల్మోస్ట్ చాలా వరకు హౌసెస్ ఇలా ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ టైప్స్ లో కానీ ఉన్నాయి. అండ్ చాలా ప్లేసెస్ లో ప్లాటింగ్ కూడా ఉంది. సో ఫ్యూచర్ లో కూడా ఇది మంచి ఒక డెవలప్డ్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ఇంకా చిన్న చిన్న కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ అవన్నీ కూడా స్లోగా ఓవర్ ద ఇయర్స్ అయితే సార్ట్ అయిపోతాయి. అండ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ అవన్నీ కూడా బాగున్నాయి. మెయిన్ నాకైతే
నాకైతే ఈ బాల్కనీ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈవినింగ్స్ కూర్చుంటే వచ్చి వెళ్ళే బస్సులు అవన్నీ చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు మా పేరెంట్స్. అండ్ ఇంటి ముందే నర్సరీ కూడా ఉందన్నమాట. అండ్ నేను యాక్చువల్లీ ప్రాపర్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. బట్ గృహప్రవేశం అయినా ఒక 1 వీక్ వరకు అసలు ఇల్లులానే లేదు. ఫుల్గా సామాన్లన్నీ పాత ఇంటి నుండి తెచ్చినవి, నెక్స్ట్ ఈ పూజవి ఇవన్నీ కూడా చాలా మెస్సీగా ఉన్నాయి. నాకు అసలు మా మమ్మీ హోమ్ టూర్ చేసే ఛాన్సే ఇవ్వలేదు. అండ్ నేను కూడా చాలా తక్కువ డేస్ కోసం వెళ్ళాను. అయితే మా తమ్ముడు ఒక 3 డేస్ మా పాత ఇంట్లోనే ఉన్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. సో నేను చిన్న బిట్స్ క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పి మా తమ్ముడికి చెప్పాను. సో హీ సెంట్ మీ దిస్ వీడియో అండ్ ఇట్ మేడ్ మీ సో ఎమోషనల్. ఎగ్జాక్ట్గా 15-16 ఇయర్స్ బ్యాక్ మేము ఇంట్లో అయితే దిగాము. అండ్ నా పెళ్లి టైంకి పెయింటింగ్స్ అవన్నీ కూడా మంచిగా చేసి క్లీనింగ్ అంతా చేసి పెట్టారు. అండ్ ఆల్రెడీ సామాన్లన్నీ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాయి కదా, సో ఇల్లంతా ఖాళీగా ఉంది. బట్ మెమరీ కోసం ఒక్కసారి అలా వీడియో తీసుకుందాం అని చెప్పి మా ఇల్లు అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది. సైడ్ రూమ్స్ అనేవి ఏముండవు. ఇది ఒక్కటే సైడ్ రూమ్ అనమాట. ఇంత చిన్న రూమ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని నేను చెప్తాను. ఈ రూమ్ని బెడ్రూమ్గా, స్టోర్ రూమ్గా రకరకాలుగా వాడేసాము. ఇంత చిన్న రూమ్లో మంచం, బీరువా, రోల్, ఎక్స్ట్రా సిలిండర్, డ్రెస్ స్టాండ్, క్యారమ్ బోర్డు, ఇంకా లేనిదంటూ లేదు. నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండేది కాదనమాట. కానీ ఆ రూమ్ కోసం నేను మా తమ్ముడు చాలా కొట్టుకునే వాళ్ళం. అండ్ హాల్ కొంచెం పెద్దది, బట్ సోఫా వేసేసాక ఒక సింగిల్ బెడ్ కూడా ఉండేది కాదు. అండ్ ఆ తర్వాత ఒక స్టోరేజ్ రూమ్ ప్లస్ దేవుడి గదిలాగా ఉంటుంది. అండ్ ఇది స్ట్రైట్ హౌస్ కాబట్టి నెక్స్ట్ ఇంకా కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా అప్పుడు చాలా చిన్నది అండ్ వెంటిలేషన్ ఎక్కువగా ఉండేది కాదు. సో ఏది కుక్ చేసుకున్నా సరే డోర్స్ అవన్నీ ఓపెన్ చేసి, అంటే కిచెన్ నుంచి అవతల డోర్స్ ఓపెన్ చేసి ఇవతల డోర్స్ క్లోజ్ చేసి కుకింగ్ చేసుకునే వాళ్ళం. అండ్ కిచెన్ తర్వాత వచ్చేసి యూటిలిటీ ఏరియా లాగా లైక్ పార్కింగ్ అవన్నీ చేసుకునే వాళ్ళం. వాష్రూమ్స్ ఉంటాయి అండ్ వెల్ ఉంటుంది. సో ఈ ఏరియా ఇంకా యూటిలిటీ, బట్టలు ఉతుకోవడం, గిన్నెలు తోముకోవడం, వాష్రూమ్స్, పార్కింగ్ అన్ని ఇటు సైడే అనమాట. సో ఒక మెమరీ కోసం అయితే క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ మేము రిటర్న్ అయ్యే టైం వచ్చేసింది. బెంగళూరు వెళ్ళిపోబోతున్నాము. నేను ఇంటి నుండి బయలుదేరే టైంకి ఇంట్లో ఇంకా చిన్న చేంజెస్, రిపేర్స్ అవన్నీ ఉన్నాయి. లైక్ టీవీ కూడా అప్పటికి ఫిక్స్ చేయలేదు. సో ఇలా చాలా విషయాల వల్ల నేనైతే ప్రాపర్ హోమ్ టూర్ చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను డెఫినెట్ గా కొత్త ఇంటి హోమ్ టూర్ ప్రాపర్ గా చేసి పెడతాను. సో ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే 2 to 3 days కి రిటర్న్ అయిపోయేదాన్ని. మాక్సిమం 2 days. సో ఫస్ట్ టైం ఒక 1 week వరకు ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు లైక్ ఎంత ప్లాన్ చేసుకున్నా సరే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్ లీవ్స్ దొరకకపోవచ్చు. ఒక్కొక్కసారి నాకు లీవ్స్ దొరికినా మా వారికి దొరకకపోవచ్చు. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. సో ఫైనల్లీ మా డాడీ అయితే కార్ బుక్ చేస్తారు. సో డైరెక్ట్ గా వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. అండ్ టైంకి అయితే రీచ్ అయిపోయాము మేము. బట్ లేట్ నైట్ ఫ్లైట్ లైక్ 11:30కి అలా ఉంది మా ఫ్లైట్. ఎంత నిద్ర వచ్చేసిందో చెప్పలేము. చాలా టయర్డ్గా డల్ అయిపోయాము. ఇంకా ఇంటి నుండి ఇంకా మళ్ళీ బెంగళూరు బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు. బట్ విత్ హెవీ హార్ట్, లాట్స్ ఆఫ్ లవ్ బెంగళూరు బయలుదేరిపాం. ఫైనల్లీ బెంగళూరులో ల్యాండ్ అయిపోయాము. అండ్ ఫ్లైట్ అంతా చక్కగా పడుకున్నాం అనమాట డిమ్ లైట్స్తో. అండ్ వైజాగ్లో అయితే మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ల్యాండ్ అయ్యే ముందు బెంగళూరులో మంచిగా లైటింగ్స్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్లో ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. నేను ఇవన్నీ షార్ట్స్లో ఆల్రెడీ యాడ్ చేశాను, చూడని వాళ్ళు అయితే చూసేయండి. అండ్ బెంగళూరు వచ్చేసాక ఇంటికి వెళ్ళిపోతున్నాం అని ఒక ఫీలింగ్. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, లైక్ 2-2:30 అయిపోయింది. ఎందుకు ఈ బ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ స్పెషల్లీ మంచి మెమరీ కోసమే చిన్న క్లిప్పింగ్స్ రికార్డ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్. స్టే ట్యూన్డ్. బై బై.